ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి వసు గారు అలా చూస్తున్నారు? ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నానండి. ఇలా అంటే ఎలా? ఒకప్పటి సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్ గారిలా హుందాగా, దర్జాగా, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా నవ్వుతూ మిమ్మల్ని ఇలా చూసి ఎన్ని రోజులైందండి. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఏం చేస్తున్నారు వసు గారు? దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టాను. మగవాళ్ళకి ఎక్కడైనా దిష్టి తగులుతుందా? ఎందుకు తగలదు? అసలే అందగాళ్ళు, ఆపై ఇంకా అందంగా రెడీ అయ్యారు. ఎవరి దిష్టే ఎందుకు? మీకు నా దిష్టే తగులుతుంది. భర్తకి భార్య దిష్టి తగులుతుందా? భార్యకి భర్త దిష్టి తగులుతుందని మీరే చెప్పినట్టు గుర్తు. అందంగా ఉన్న వాళ్ళకి ఎవరి దిష్టి అయినా తగులుతుంది, ఆఖరికి భర్త దిష్టి అయినా కూడా. అప్పుడు నా మాటని ఇప్పుడు తమరు నాకు తిరిగి మళ్ళీ వడ్డించారన్నమాట. అప్పు ఉంచుకోకూడదు కదా మరి. వడ్డీ కూడా ఉంచుకోకూడదు. వడ్డీ ఏంటి? నేను మీకు ఇచ్చింది తిరిగి యాస్టీస్గా ఇచ్చేస్తే ఏం బాగుంటుంది? ఏదైనా కలిపి తీసుకోండి. ఏంటి, కాఫీనా? అవును, అందులో కాఫీ పొడి, షుగరు కలిపాను. నేను కలపమంది కాఫీ కాదు. మరి హా, మీరు పైకి కనిపించరు కానీ ఏంటి ఆపేశారు? ఎందుకులేండి, చెప్పండి. చెప్తే ఫీల్ అవుతారు. ఏమవను, చెప్పండి. మీ ఆడవారి మాటలకి అర్థాలే వేరు. ఇప్పుడు ఫీల్ అవును అంటారు, తర్వాత రివెంజ్ తీర్చుకుంటారు. నేను మీకు అలా కనిపిస్తున్నానా? అందంగానే కనిపిస్తున్నారండి. కానీ ప్రపంచంలో అందాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. అంటే నేను ప్రమాదన్నా? ఒక రకంగా కాదు, ఒక రకంగా అవును. ఏ రకంగా కాదు, ఏ రకంగా అవును? ఆ డీటెయిల్స్ అన్నీ ఎందుకండి? చెప్పాలి. మీ గురించి మీకు తెలుసు కదా. నా గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా. ఏది వివరంగా తెలుసుకోకూడదండి. తెలివిగా తప్పించుకోకండి, చెప్పండి. మీరు ఆలోచించండి. మీరేమనుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది? నా గురించి మీకు తెలుసు కదా, నేను ఎలా ఆలోచిస్తానో కూడా మీకు తెలుసు. మా ఆడవారి మాటలకే కాదు, మీ మగవారి ఆలోచనలకు కూడా అర్థాలు వేరే ఉంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.